ఇక శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా పారిశుద్ధ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కార్మికులు విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. పట్టణాలు, నగరాల్లో చెత్త పేరుకుపోయిన ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదని యూనియన్ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఆఫ్క్రాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో 8 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే పట్టణాలన్నీ కూడా దుర్గంధం వెదజల్లి ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నా సరే ప్రజల పట్ల కానీ మున్సిపల్ కార్మిక సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఎందుకంటే కరోనా టైంలో ప్రాణాలు తెగించి పనిచేసిన వీళ్ళని కరోనా వారియర్స్ అని చెప్పి చప్పట్లు కొట్టించి పూలు చెల్లించారు తప్ప ఈరోజు కూడా 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తూ వీళ్ళ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, మేము అధికారులకు వచ్చినట్టయితే ఆఫ్కాస్ ఉన్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి, కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేస్తామని చెప్పారు. అలాగే సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు చేస్తున్నప్పుడు కూడా అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రితో యూనియన్తో చర్చలు ఏర్పాటు చేసింది. ఈరోజు చర్చల్లో అయినా సరే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి సమ్మె నివారించే ప్రయత్నం చేయకపోయినట్టయితే, ప్రభుత్వం కానీ మొండిగా వ్యవహరించినట్టయితే రేపటి నుండి మున్సిపల్ కార్మికుల పోరాటానికి మద్దతుగా ప్రజలందరినీ సమీకరించి పోరాటం ఉధృతి చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.